హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పలావ్ చేస్తున్నామా? చేసుకుందాం. ముందుగా నా వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను రైస్ కుక్కర్లో రైస్ని నానబెట్టి పెట్టుకున్న తర్వాత ఒక పాత్రలో ఆయిల్ వేసుకున్నాను. తర్వాత దాంట్లోనే నేను చెక్క, లవంగాలు, ఇలాచి వేసేసుకొని పొడుగు తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, అట్లాగే టమాటాలు కూడా వేసుకొని కాసేపు వాడ్చుకున్నాను. తర్వాత చికెన్ వేసేసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పెరుగు వేసేసుకొని కాసేపు బాగా కలిపి పెట్టుకోవాలి. వాటర్ అంతా చికెన్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. చికెన్లోంచి వచ్చేసేసాక ఈ మిశ్రమాన్ని మొత్తం మనం రైస్ నానబెట్టుకున్న రైస్లో వేసేసుకోవాలి. అట్లా నేను కొంచెం తురిమిన కొబ్బరి వేసేసుకున్నాను. చూసారా, ఇట్లా మొత్తం కలిపి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి తగినంత. చూసారా, వామ్లోకి వచ్చేసాక మాత్రం బాగుంటుంది. మధ్య మధ్యలో కలిపి పెట్టుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. దీంట్లో గోంగూర పచ్చడి బాగుంటుంది. ప్లేట్లో సర్వ్ చేసుకొని గోంగూర పచ్చడి, ఉల్లిపాయ, నిమ్మకాయతో బాగుంటుంది ఫ్రెండ్స్.